మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనంలో చదివితే, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము వింగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న ఫలము ధర్మశాస్త్రం. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనము జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఈస్టర్, ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి రోజు. ప్రతి ఆదివారం కూడా ఇదే ఈస్టర్ పండుగని మనం చేసుకుంటున్నాం. ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాడని సంతోష గానాలతో ఆయనకి స్తోత్రం చేస్తున్నాం. ఆయన మృతుల్లో లేడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. మృతుల్లో వెతక వచ్చారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. చూడండి. మార్కు సువార్త 4 సువార్తల్లోనూ ఇవే మాటలు కనిపిస్తాయి. అయితే మన ధ్యానం నిమిత్తం మార్కు సువార్తలో కొన్ని మాటలు చూద్దాం. 16వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే 4 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారం నా పెందలకడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయ ఎవడు పొర్లించుచున్నానని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. మత్తయి సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, యోహాను సువార్తలో ఉంది. ఏమనుందంటే రాయి పొర్లింపబడి ఉన్నది. ఆ పొర్లింపబడి ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. ఆ మాటలు మిగతా సువార్తల్లో మనకు కనిపిస్తాయి. మృతుల్లోనూ వెతక వచ్చారు. ఆయన శిష్యులే, ఆయన్ని వెంబడించినటువంటి శిష్యులే, ఆయన్ని వెంబడించినటువంటి స్త్రీలే, విశ్వాసులే మృతుల్లో వెతక వచ్చారు. సుగంధ ద్రవ్యాలు పూద్దామని వచ్చారు. కానీ ప్రభు అక్కడ లేడు. ప్రేత వస్త్రాలతో చుట్టబడినటువంటి ఒక యవనస్తుడు అక్కడ కనబడి, ఆయన మృతుల్లో లేడు, ఆయన సజీవుడై ఉన్నాడని చెప్తున్నాడు. ఈరోజు మనందరికీ ఒక మాటలో, నాకు తెలిసిన భాషలో చెప్తా, మనందరికీ హ్యాపీ బర్త్డే, మనందరికీ బర్త్డే. యేసుక్రీస్తు ప్రభువారు లేయడం వలన మనకి నిజమైనటువంటి జన్మం కలిగింది. ఈ జన్మ ఇంకా చావులేనటువంటి జన్మ. ఈ జన్మ ఇప్పుడు ప్రభువునందు జన్మించినటువంటి మనకి ఇంకా చావు లేదు. ఇక మరణం గురించినటువంటి బాధ మనకి లేదు. సజీవులుగానే తండ్రితో పాటే మనం ఉండబోతున్నాం. పోగొట్టుకున్నటువంటి ఆ ఏదేను, పరమ ఏదేను పరిస్థితి మనకి ఇక ఉండబోతుంది. ఆ ఏదేనులో మనకు కూడా ప్రవేశం ఉంది. ఇప్పుడు ఈరోజు మనందరి బర్త్డే, అదే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన తిరిగి లేవడం, మనలందరినీ తిరిగి జన్మింపజేయడం, ఇది గొప్ప శుభకరమైనటువంటి సందర్భం. ప్రభు మనల్ని జయించాడు. మరణాన్ని ఏమన్నాడు? నీ విజయం ఎక్కడా అని అన్నాడు. అది మరణం ఓడిపోయినటువంటి పరిస్థితి. మరణం మీద అధికారం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. చనిపోయినటువంటి వారిని లేపాడు. ఆయన కూడా చనిపోతాను, తిరిగి లేస్తానని చెప్పాడు. ఆ మాట ప్రకారం, ఆ లేఖన ప్రకారం ఆయన తిరిగి లేచాడు. అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమయ్యాడు. అయితే ఈ భాగంలో ఆరాధనకి చేరి వచ్చినటువంటి మనం ఆ రొట్టె దగ్గరికి, ఆ రసం దగ్గరికి మనం చేరుతూ ఉన్నాం. మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఆ రొట్టెలో, రసంలో పాలుపొందులు పొందాలి. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆ 4వ వచనంలో, 16వ అధ్యాయం 4వ వచనంలో కనులెత్తి చూస్తే రాయి పొర్లింపబడింది అని చూస్తున్నాం. రాయి పొర్లింపబడింది.
ఆ సమాధి ఎలాంటిదంటే ఈరోజు మనం తవ్వుతున్నాం, తవ్వి పైన మూత వేస్తున్నాం కదా, మట్టితో కప్పుతున్నాం లేదా మూత పెడుతున్నాం. ఆ రోజుల్లో సమాధిని చెక్కేవారు, కొండల్లో చెక్కేవారు. యేసుక్రీస్తు ప్రభువారి సమాధి కూడా తొలిచినటువంటి మరి సమాధి. దానికి ఒక రాయిని అడ్డం పెట్టారు. ఆ రాయి ఎవరు కదిలించలేనటువంటి రాయి. ఆ రాయి మీద ఒక ముద్రని వేశారు, రాజముద్రని వేశారు. సమాధికి కాపలి కూడా పెట్టారు. కానీ అవి ఏవి కూడా ఆ రాజముద్ర ఆపలేకపోయింది. ఆ భటులు ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయారు. శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆ రాయి దొర్లింపబడింది అని మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఆ రాయి దొర్లింపబడింది. ఆయన పునరుద్ధానుడయ్యాడు, తద్వారా రాయి దొర్లింపబడింది. సమాధి ఎలా ఉంటుందండి? చీకటిగా ఉంటుంది కదా, మూత వేసింది చీకటిగా ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైనటువంటి తల వెలుగులోనికి రప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాయిని దొర్లించారు. మన జీవితం కూడా అదే సమాధి జీవితమే, అదే చీకటి బ్రతుకే. అయితే ఆయన తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి, ఆయన కృపాసనం వద్దకి నడిపించడానికి ఆయన తిరిగి లేచాడు అని ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కోపం నిమిషం మాత్రమే. కీర్తనాకారుడు 30వ అధ్యాయంలో చూస్తే, 30వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే మనకు ఆ మాట కనిపిస్తుంది. ఆయన కోపం చాలా కొద్దిసేపే. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఈ లోకంలోనికి వచ్చారో అప్పుడు ఆ కోపం పోయింది ఆయనకి. ఇంకా ప్రేమామయుడైపోయాడు, కృపామయుడైపోయాడు, జ్యోతిర్మయుడయ్యాడు. ఆయన అక్షేతులోనికి చేరుతూ మనల్ని కూడా అక్షేతులోనికి తీసుకొని వెళ్ళాడు. చాలామంది అక్షయులు అవ్వాలా, ఎల్లకాలం బతుకుండాలా అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటి మీద గొప్ప గొప్ప సినిమాలు కూడా తీస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ అన్నమాట, ఎప్పటికీ బతుకుండాలా అని. ఫలాంది తింటే ఎక్కువ మనకి జీవం ఉంటుంది, ఎక్కువ రోజులు బతుకుంటాం. ఆ వేరు తింటే, ఆ ప్రకారం తింటే, ఫలాంది పోసుకుంటే, ఫలానా ఆకు తింటే కదా, రకరకాల ప్రయత్నాలు. కానీ దేవుడు మనకి నిత్య జీవంలోనికి నడిపించేశాడు. కేవలం పాపిని ప్రభువా నన్ను రక్షించి నా హృదయంలోనికి రా అంటే ఏం చేశాడంటే నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆరాధనకు చేయడానికి వచ్చినటువంటి మనం అదే కృతజ్ఞతాభావంతో ఉండాలి. మనకి జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రభువుని మనం కొనియాడాలి. ప్రభువా నువ్వు నన్ను రక్షించావు, నా పాపంలో నుండి నన్ను విమోచించావు. క్రీస్తుతో మనల్ని కలిపాడు, క్రీస్తు ద్వారా తండ్రితో మనల్ని కలిపాడు, క్రీస్తు ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ పరమ ఏదైనాలోనికి మనకి ప్రవేశము కలిగింది. గల్తీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చదువుతాం చూడండి. గల్తీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. గల్తీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. 170 పేజ్ నెంబర్, కొత్త నిబంధనలో 170 పేజ్ నెంబర్. అక్కడ ఏమని రాయబడి ఉందండి? ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము ఏమై ఉన్నాం? మనందరం వారసులయ్యాం. ఈరోజు దేవుడు ఎటువంటి భాగ్యాన్ని ఇచ్చాడో చూడండి. తల్లి తండ్రుల యొక్క ఆస్తికి కదా కుమారులే వారసులు. ఈ దినాల్లో కుమార్తెలు కూడా వారసులు కదా. ఆ వారసత్వం కొరకు, ఆ ఆస్తి కొరకు కోర్టు మెట్లు కూడా ఎక్కుతారు. ఇంట్లో గొడవల్ని వీధిలోకి కూడా తీసుకొని వస్తారు. కానీ ఇక్కడ పురుషుడని భేదం లేదు, స్త్రీ అని భేదం లేదు. ఏ లాతో పని లేదు మనకి, ఎవరి తీర్పునకి పని లేదు. నువ్వు తెల్లవాడివైనా నల్లవాడివైనా కదా, ఏ దేశస్థుడివైనా ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రికి వారసులయ్యేటువంటి భాగ్యం మనకు కలిగింది. ఇహలోకంలో మనకి కుల మతాలు ఉన్నాయి, కానీ పరమందు దేవుని దగ్గర ఆ మతాలు కులాలు లేవు. ఆ ధనవంతుడు ఆ దరిద్రుడు అనేటువంటి భేదము లేదు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా మనకు కలిగినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని మనం తలపోసుకొని ఆయన్ని ఆరాధన చేయాలి. మనం పునర్జన్మ పొందినటువంటి వారం, మన భాషలో పునర్జన్మ పొందినటువంటి వాళ్ళం. తిరిగి లేచినటువంటి అనుభవం
యేసుక్రీస్తు ప్రభు వారికి శారీరకంగా ఉంది, కానీ మనకి ఆత్మీయంగా కలిగింది. మనకు కూడా మన హృదయాల్లో ఆయన ఆత్మీయంగా అదే తిరిగి జన్మించినటువంటి అనుభవం ఈరోజు మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉంటుందంటే అది ఆయన మనల్ని ప్రక్షాళన చేసినటువంటి విధానమే. ఆయన మనల్ని స్వస్థపరిచాడు కాబట్టే, ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు కాబట్టే మనం ఆయన సన్నిధిలో చేరి ధైర్యంగా రొట్టెను తీసుకోగలుగుతున్నాం, ఆ రసం తాగగలుగుతున్నాం. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనకి చేసినటువంటి ఆ గొప్ప సంకల్పాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రిని కొనియాడాల, కుమారుడిని కొనియాడాల, పరిశుద్ధాత్మునిగా మనకు తోడున్నటువంటి ఆ ఆదరణకర్తని కొనియాడాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తుతో ఐక్యత మనకి తండ్రి యందు కలిగినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మన కొరకు పొందినటువంటి ఆ గాయాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఎరిగినటువంటి విషయమే, అయితే ఆ మహాదేవుడు పునరుద్ధానుడయ్యాడు. ఇదేమి ఆర్డినరీ విషయం కాదు. ఒక మనిషి తిరిగి జన్మించడం అంటే అది ఏమి ఆర్డినరీ విషయం కాదు. 3 రోజుల క్రితం పాతిపెట్టిన మనిషి తిరిగి లేచి వస్తే ఎట్లా ఉంటుందండి పరిస్థితి? శిష్యుల పరిస్థితి కూడా అదే. నమ్మనటువంటి శిష్యుడు ఉన్నాడు, అయితే ఆయన మరణ పునరుద్ధానాల మీద విశ్వాసం ఉంచినటువంటి వాడే రక్షింపబడతాడని మార్క్స్ రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. మనము ఆ మరణం గురించి, ఆ పునరుద్ధానం గురించి సాక్షులమై ఉన్నాం. ఈరోజు ఈస్టర్ పండుగ చేసుకుంటున్నామంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి విషయం మీద మనం సాక్షులమై ఉన్నాం. ఆ విషయాన్ని మనం నమ్మి మనం లోకానికి ప్రచురం చేస్తున్నాం. ఈ పండుగలో పొందడం అంటే ఆయన మరణం గురించి, పునరుద్ధానం గురించి సాక్షులంగా జీవించడం. అయితే ఆరాధనకు చేరవచ్చినటువంటి మనం ఆయన ఉంచినటువంటి నిబంధన మనకందరికీ తెలుసు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ఆ నిబంధన ప్రకారం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పాత్రలో పొందాలి. చాలామందికి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలమైనటువంటి మనకి ఉన్నటువంటి డౌట్ ఏంది, ఆయన్ని తినాలా, ఏంది ఆయన రక్తం తాగాల కదా. బయట వాళ్ళు మనల్ని అడిగేటువంటి ప్రశ్నలు కూడా అవే. అది ఆయన ఉంచినటువంటి నిబంధన. ఎందుకంటే ఆయన్ని తినడం అంటే, ఆయన శరీరాన్ని ముట్టడం అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడం, ఆయన ఉంచినటువంటి సాదృశ్యం. అది ఆయన రక్తాన్ని త్రాగడం అంటే అనేకంగా ఆయన రక్తం తాగడం అని కాదు, అది దానికి సాదృశ్యం. మన కోసం చిందింపబడినటువంటి ఆ రక్తం, ప్రోక్షింపబడినటువంటి ఆ రక్తం నీకు సాదృశ్యంగా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ దినం మనం అందరం తండ్రి కుడిపార్శ్వంలో చేరుతున్నాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు లేదా 4 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, 183 పేజ్ నెంబర్ 183. అక్కడ ఏమని రాయబడిందంటే 3వ అధ్యాయము మొదటి నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఈ మాట ఎట్లా రాస్తున్నాడు? చనిపోయి ఉంటే రాయలేరు కదా, కూర్చొని ఉన్నాడు, ఈయనకు దర్శనం కలిగింది. తర్వాత పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి, ఏలయనగా మీరు మృతి పొందిదిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. మన జీవం ఎవరి దగ్గర దాచిపడబడి ఉంది? ఇప్పుడు క్రీస్తు యందు మనం జీవమై ఉన్నాం. ఇంకా మనకి మరణము లేకుండా ఉంది. ఈ మరణం మన మీద గెలవడానికి అవకాశము ఎవరికి ఇవ్వలేదు? సాతానుడికి ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మన ప్రాణాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన దగ్గర దాచుకున్నాడంటే ఇంకెవరికి తెలియదు, ఆయనకి మాత్రమే తెలుసని. ఆరాధన చేసేటువంటి మనకి మన ప్రాణం పోకుండా మన ప్రాణాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన దగ్గర దాచుకున్నాడు. ఆయన తిరిగి వస్తున్నాడు. ఆయన ప్రత్యక్షత అయినప్పుడు, ఆయన తిరిగి వస్తున్నప్పుడు, ఆయన తిరిగి కనబడినప్పుడు ఏమంటున్నాడు అక్కడ మాట? మీరు కూడా ఆయనతో, ఆయన మహిమలో ప్రత్యక్షము అవుతారు. కాబట్టి చనిపోయినటువంటి వారైనా ప్రభువునందు, బ్రతికి ఉన్నటువంటి మనమైనా మనకి నిత్య మరణము లేదు. ఆ ఆత్మలన్నీ ఆయన దాచిపెట్టుకొని ఉన్నాడు. తిరిగి ప్రత్యక్షతలో, ఆ 2వ రాకడలో అవన్నీ మహిమలో
చేర్చబడతాయని ఈ మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆరాధనకి చేరువచ్చినటువంటి మనం ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టి మరి ప్రభువుని నూతనమైనటువంటి స్వభావంతో, నూతన ఆత్మతో, ప్రభు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ ఆత్మను కలిగి మనం ఆరాధనలో పాలుపొందులు పొందాలి. ఎటువంటి మనస్సాక్షి కల్మషం తోచకుండా ఆ పాత్రలో మనము చేయివేయాలి. అదే మనకు ఆశీర్వాదం. కాబట్టి ఈ పునరుద్ధానుడైనటువంటి దేవుడు, మరణం నీ ముళ్ళు ఎక్కడా, నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించగలిగినటువంటి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. అధికారం కలిగినటువంటి దేవుడిని, సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని, చీకటిని వెలుగుగా చేసినటువంటి దేవుడు, మన సమాధి బతుకుని వెలుగుతో నింపినటువంటి దేవుడు. తెల్లవారిన తర్వాత రాయి ఓపెన్ అయిందంట. ఆ రాయి ఓపెన్ అయిన తర్వాత లోపలికి ఏమొచ్చింది? వెలుగు వచ్చినట్లుగా చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా అదే రాయిని ప్రభు దొర్లించినటువంటి పరిస్థితి మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువుని అంగీకరించి బాప్తిసం ద్వారా సాక్ష్యం ఇచ్చినటువంటి మనం, ఆయనకి సాక్షులుగా జీవిస్తున్నటువంటి మనం, నిత్య జీవంలోనికి, నిత్య మహిమలోనికి మరి ప్రవేశించబోతున్నటువంటి మనకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని తలపోసుకుంటూ హృదయమారా ఆయన్ని ఆరాధించాలని ప్రభు పేట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక.